మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మన కష్టకాలం గురించి చెప్పుకుందాం ఈరోజు. మనం భగవంతుడికి దండం పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం గానీ, కర్మలు అనుభవించాల్సిన టైమొచ్చినప్పుడు అందరూ అనుభవించాల్సిందే. సో, దానికి సంబంధించిన కథ చెప్పుకుందాం. ఆ టైంలో ఎట్లా ఉండాలి? కర్మలు అనుభవిస్తున్నాం. మనకు తెలుస్తుంది. కర్మలు అనుభవించే టైమొస్తుందని తెలుస్తుంది. ఆ టైంలో మనం ఎట్లా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళేంటంటే ఆహ్, ఇలా గొర్రెలు, గొడ్లు అన్నీ ఆహ్, కాపాడుతూ ఉంటారనమాట. అంటే ఏంటి వాళ్ళు అది ఆ ఫ్యామిలీ అట్లా వాళ్ళ వాళ్ళ పనే అదనమాట. గొర్రెల కాపరంటారు గదా! అట్లా. వాళ్ళకంటూ కొన్ని గొర్రెలుంటాయి. దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. దాంట్లో నుంచి వచ్చిన ఊలు అదంతా అమ్ముకొని వాళ్ళు బ్రతికేవారు. వాళ్ళ జీవనాధారమే అది. అయితే యూజువల్‌గా ఈ గొర్రెల కాపర్లు వీళ్ళందరూ కొండల దగ్గర అట్లాంటి దగ్గర ఉంటారు. ఎందుకంటే గొర్రెలు అక్కడ బాగా ఆ ప్రదేశాల్లో ఎక్కువుంటాయి గొర్రెలు. సో, అలానే వీళ్ళు గూడా ఆ ఫ్యామిలీ అక్కడున్నారనమాట. అమ్మ, నాన్న, ఇద్దరు అన్నయ్యలు, ఒక చెల్లి. అది ఐదుగురు. మొత్తం ఐదుగురు. రోజు నాన్న, ఈ ముగ్గురు పిల్లలు ఎళ్ళేవారు. కొండ వైపుకెళ్ళేవారు. కొండ ఎక్కి కొండ దిగాలి. కొండ ఎక్కితే అక్కడ బాగా గడ్డి బాగా ఉంటది. వర్షాలు బాగా పడతాయి గదా! కొండ మీద. గడ్డి గూడా బాగా ఉంటది. అక్కడ మేపేసి కిందకి తీసుకొస్తారనమాట. అది రోజు వాళ్ళు చేసే పని. ఆ గొర్రెలతో పాటు వీళ్ళు చిన్న చిన్నగా డబ్బులు జమ చేసుకొని 2 ఆవులు, 2 గేదెలు అవి గూడా కొనుక్కున్నారు. అయితే ఈ అమ్మాయి ఉంది గదా! ఎవరైతే అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి ఫస్ట్ పొద్దున్నే లేసి ఆ ఇంట్లో గేదెలు, ఆవులన్నీ చేసుకొని, తర్వాత అన్నలతో పాటెళ్ళేది. ఈ అబ్బాయిలేంటంటే, ముందే కొంచెం గొర్రెల్ని పొద్దున్నే తీసుకెళ్ళేవారు. నాన్నతో పాటెళ్ళేవారు. ఈ అమ్మాయి ఒక్కర్తే కొంచెం మెల్లగా, లేట్‌గా వచ్చేది. ఒక అరగంట, గంట సేపు లేట్‌గా స్టార్ట్ అయ్యేదనమాట. ఇంట్లో పని జేసుకోవాలని. ఒకరోజు ఏమైంది, ఈ నాన్న, ఇద్దరు పిల్లలు పైకి కొండెక్కుతూ ఉన్నారు. కొండెక్కుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి కొంచెం లేట్‌గా వస్తది గదా! కొండ పైనుంచి కొండ కిందకి చూస్తూ ఉండేవారు. చెల్లొస్తుందా రోజు. వాళ్ళకదొక అలవాటు. ఎందుకంటే లేట్‌గా వస్తది కాబట్టి. సో, అమ్మాయి ఒక్కర్తే పాప ఒక్కర్తే వస్తుందంటే చూసుకుంటారు గదా! వస్తుందా? కరెక్ట్‌గా వస్తుందా? ఏంటి అని. ఒకరోజు చూసుకున్నప్పుడు ఏం జూస్తారంటే, ఒక ఇప్పుడు కొండెక్కుతున్నారు గదా! మబ్బులన్నీ తగులుతుంటాయి ఒక్కొక్కసారి కొండలు పెద్ద పెద్ద కొండలంటే. ఒక మబ్బు అంటే ఈ ఒక క్లౌడ్ అనమాట. ఒక మబ్బు చక్కగా బంగారం రంగులో ఉంది. ఎందుకో వచ్చి తన దగ్గరకొచ్చింది ఆ బంగారం రంగుది. రాగానే ఆ అమ్మాయి మాయమైపోయింది. ఇంకా అమ్మాయి లేదు. వీళ్ళు గబుక్కున చూసారు. ఇది అమ్మాయేది కింద ఎక్కడైనా ఉందేమో అనుకున్నారు. లేకపోతే మబ్బుతో పాటు ఇంకెక్కడికైనా ఎళ్ళిందేమో అనుకున్నారు గానీ, ఆ అమ్మాయి మాయమైపోతదని అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి ఎళ్ళిపోతదని. భయపడిపోయారందరూ. భయపడిపోయినప్పుడు కిందకొస్తారు. కిందకొచ్చాక ఏమైంది అని చూస్తే ఆ అమ్మాయి లేదు. ఎతుకుతారు, అన్ని చోట్ల ఎతుకుతారు. ఇక్కడ ఎతుకుతారు, అక్కడ ఎతుకుతారు. ఎక్కడా కనిపించలేదు ఆ అమ్మాయి. అయితే ఇంకొన్ని రోజులయిన తర్వాత ఒక వారం తర్వాత, వారం రోజులు ఓపిక పట్టారు. అందరూ ఎతికారు. ఇల్లంతా ఎతికారు. అట్లెట్లా మాయమైపోతది? మబ్బు రావడం ఏంటి? అది వినడానికి వింతగా ఉంది గదా! ఎవరు నమ్మరు. ఈళ్ళే ఏదో జేశారనుకున్నారు. లేకపోతే అమ్మాయికి ఇంకేదైనా అయిపోయిందనుకున్నారు. కాకపోతే ఆ ఊర్లో ఆహ్, ఒక ఒక టాక్ ఉందనమాట. అంటే ఏంటంటే ఒక మాటలు కొన్ని మాటలున్నాయి. కొన్ని కథలు నడుస్తాయి గదా! ఊర్లో. ఇక్కడ పలానా చోటు అంటే ఒక అడవి ప్రాంతం ఉంది దగ్గరలోనే, ఊరికి దగ్గరలోనే. అడవి ప్రాంతంలో ఒక మాయగాడున్నాడని, అతను ఇలా వేషాలేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడని ఒక కథ నడుస్తదనమాట. ఒక్కొక్కసారి కథలుంటాయి గదా! ఊరికి సంబంధించిన కథలు. ఆ కథల్లో ఇట్లా పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు ఒకడున్నాడని, ఒక మాయగాడున్నాడని, అతనే చేసుంటాడేమో అని వీళ్ళకి డౌటొస్తది. ఇంట్లో మాట్లాడుకుంటారు. కాకపోతే ఇంట్లో పెద్దన్నయ్య ఉన్నాడు గదా! ఆ అన్నయ్యకి ఒక 25 ఏళ్లుంటాయి. ఈ రెండో అన్నయ్యకేమో ఒక 20 ఏళ్ళో ఎంతో ఉంటాయి. ఈ అమ్మాయికి ఒక 15, 16 ఏళ్లుంటాయి. అయితే ఆ పెద్దన్నయ్య అంటాడు నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న నేనెళ్తున్నాను. వారం రోజులు చూసాము. నేనెళ్తున్నాను. ఆహ్, అడవిలోకెళ్తున్నా నేను. ఓకే. మీరొచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. నేనైతే ఎళ్ళాలి. చెల్లిని తీసుకురావాలి" అని అంటాడనమాట. అనంగానే వాళ్ళ నాన్నంటాడు, "నువ్వు చెల్లిని తీసుకురావాలంటే, నాన్న అనుకుంటున్నాను అని అడగొచ్చు కానీ, నువ్వు డెసిషన్ చెప్తున్నావు నువ్వు" అని అన్నాడు. అనంగానే ఆహ్, "నాకదంతా తెలీదు. నేను వారం రోజులు ఆగాను. నేనింక ఆగలేను. నా వల్ల కాదింక. నేనెళ్ళిపోతున్నా అంతే" అని అంటాడు.
అనంగానే వాళ్ళ అమ్మ అక్కడే ఉంది గదా! వాళ్ళ అమ్మ అడుగుతదనమాట. "ఏ నాన్న ఎప్పుడెళ్తున్నావు?" అంటే "నీకేమైనా చేసి పెట్టనా? చిన్న రొట్టె చేయనా? పెద్ద రొట్టె చేయనా? పెద్ద రొట్టె అంటే కొంచెం టైం ఎక్కువ పడతది. నేను ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను గదా! నేను అంత ఫాస్ట్‌గా చేయలేకపోతాను. ఆగగలవా?" అని అడుగుతది. అనంగానే "చిన్న రొట్టె ఎవరు తింటారు? చిన్న రొట్టె నాది చిన్న కడుపులోకి గూడా రాదు. నాకు పెద్ద రొట్టె నేను చేసివ్వు. లేట్ అయినా సరే, నీకు అలసిపోయినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు నాకు పెద్ద రొట్టె చేసివ్వాలి" అని చెప్పి బయలుదేరతాడు. పెద్ద రొట్టె తీసుకొని బయలుదేరతాడు. బయలుదేరతాడు. కొన్ని రోజుల వరకు రాడు. తను గూడా రాడు. అసలు ఏమైందో అర్థం గాదు. ఇక అప్పుడేమైంది, ఈ చిన్న తమ్ముడున్నాడు గదా! ఇంక అతను అనుకుంటాడు. ఇంక చాలా రోజులవుతుంది. ఏం జేయాలి అన్నట్టు అతను ఆలోచిస్తాడు. ఆలోచించంగానే నాన్న దగ్గరికెళ్తాడు. నాన్న అక్ చెల్లి తప్పిపోయింది. అన్నయ్య గూడా అక్కడ ఏదో అతను మాంత్రికుడి దగ్గరికి అక్కడ ఎవడో మాంత్రికుడున్నాడని ఆహ్, అందరూ మాట్లాడుకుంటారు. అందుకని అతను బయలుదేరాడు. అతను తప్పిపోయాడు. నేనెలాగైనా వెళ్లి తెద్దామనుకుంటున్నాను. మీరేమనుకుంటారు అని అడిగాడు. నాయనా నువ్వు నన్నడిగావు. నా ఒపీనియన్ తీసుకుంటున్నావు. అంటే నన్ను అడుగుతున్నావు. ప్రశ్నిస్తున్నాను. నీ డెసిషన్ చెప్పకుండా నాకు నువ్వు అడుగుతున్నావు. నాకు హ్యాపీగా ఉంది. తృప్తిగా ఉంది. సరే వెళ్ళు నాయనా నీ అంతట నీకు తోచినంత నువ్వు చేసుకొని రా అని అన్నాడు. తర్వాత తల్లంటదనమాట. ఏ నాయనా నీకు పెద్ద రొట్టె చేసినా, చిన్న రొట్టె చేసినా, పెద్ద రొట్టె చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడతది. అదే స్టోరీ చెప్తది. అమ్మా నీ ఓపిక చాలా నీ తగ్గిపోయింది. ముందులాగా నువ్వు లేవ్వు. కష్టపడకు. పెద్ద రొట్టె చేయకు. చిన్న రొట్టె చెయి. నాకు చ చ చాలు. ఈ పూటకొస్తే చాలు. అక్కడ అడవిలో మళ్ళీ ఏవో పళ్ళో అవో దొరికితే తింటాను. నేనింకా పెద్దవాడినయ్యాను గాబట్టి నా ఆకలికి తట్టుకోగలను. నువ్వు నా గురించి బాధపడకు. నీ ఆరోగ్యం ముఖ్యం. నువ్వు జాగ్రత్తగా ఉండు అని తల్లికి జెప్తాడు. తల్లి గూడా ఎంతో తృప్తి పడతది. తృప్తి పడి బయలుదేరతాడు. బయలుదేరంగానే ఎళ్తాడు. ఒక దగ్గరికెళ్తాడు. ఎళ్ళంగానే చూస్తాడు. 2 విగ్రహాలుంటాయి. వాళ్ళ చెల్లిది, వాళ్ళ అన్నయ్యది. 2 విగ్రహాలు. విగ్రహాలు బొమ్మలు. ఇట్లా బొమ్మలయిపోయి ఉన్నాయి. అదేంటి మా వాళ్ళిట్లా అయిపోయారు అంటే, అక్కడ ఒక మాంత్రికుడున్నాడు నిజంగానే. ఊర్లో అనుకున్నట్టే అక్కడొక మాంత్రికుడున్నాడు. ఆ మాంత్రికుడంటాడు, "నీకు మీ చెల్లి, తమ్ముడుగా మీ అన్నయ్య, చెల్లి కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం జేయాలి?" అంటాడు. ఏం జేయాలంటే, నువ్వు నా దగ్గర గొర్రెలున్నాయి. నీకు గొర్రెలు కావడం నీకు గొర్రెల్ని పెంచడం తెలుసు గదా! ఈ గొర్రెల్ని ఒక వారం రోజుల పాటు పెంచాలి. పెంచినప్పుడు ఆ గొర్రెలెక్కడికెళ్తే నువ్వు అక్కడికెళ్ళాలి. గొర్రెల్ని కొట్టడానికి వీల్లేదు, వాటిని బెదిరించడానికి వీల్లేదు, వాటిని భయపెట్టడానికి వీల్లేదు. ఏమి చేయకూడదు. నువ్వు అవి ఎటెళ్తున్నాయో అటే వెళ్ళాలి. వెళ్ళి వారం రోజుల పాటు అవి ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వారం రోజుల పాటు వాటిని నువ్వు కాపలా కాయాలి. అది సాయంత్రం గొర్రెలు ఇంటికి తిరిగొచ్చాయనుకో, మళ్ళీ నువ్వెళ్ళాలి. వెళ్ళాలి, కాపలా కాయాలి, మళ్ళీ రావాలి. అవి అక్కడెక్కడో తిరుగుతున్నాయనుకో, వాటితో పాటు తిరిగి నువ్వు వారం రోజుల వరకు వాటిని చూసుకోవాలి. అది నీ బాధ్యత. అని చెప్పంగానే ఇక ఇక వాడంటాడు, "సరే నాకు మా అన్నయ్య, చెల్లి కావాలి. అందుకు నేను తప్పకుండా చేస్తాను" అనంటాడు. అనంగానే ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఈ పొద్దున్న ఆ గొర్రెల్ని తీసుకుంటాడు, బయలుదేరతాడు. బయలుదేరంగానే ఫస్ట్ ఒక బంగారం మబ్బు కనిపిస్తది. బంగారం మబ్బు కనిపించంగానే అప్పుడు ఏమంటాడంటే, నాకెందుకు బంగారం? అయినా బంగారం మబ్బు ఎందుకొచ్చింది?" అని అంటాడు. అంతలోపల ఆ బంగారం మబ్బు మాట్లాడుతదనమాట. "నీకేమైంది? నీకు బంగారం కావాలా? నువ్వు బంగారం కావాలంటే నాతో పాటు రా. నేను తీసుకెళ్తాను." అంటే, "వద్దు. నాకు బంగారం వద్దు. నాకు నా అన్నయ్య, నా చెల్లె కావాలి. ఇంకేం వద్దు. నన్ను ఈ గొర్రెలు కాపు క అది గొర్రెల్ని రక్షించమని నాకు పంపించారు. దీన్ని సేవ చేసుకోవాలి. చేసుకొని నేను తిరిగొచ్చేస్తాను. అంతే. నువ్వు నన్ను డిస్టర్బ్ చెయ్యకు" అని ఆ బంగారాన్ని పంపించేస్తాడు. ఆ మబ్బెళ్ళిపోద్ది. కొంచెం దూరం వెళ్తాడు. ఎళ్ళంగానే అట్లా ఇంకేదో వస్తువొస్తది. ఇట్లానే ఆకర్షించడానికి ఒక వస్తువొస్తది. వచ్చి "నువ్వు కావాలా? నువ్వు కావాలంటే నువ్వు ఇందులోకి రా. నేను నీకు తీసుకెళ్తా. ఎ వేరే దగ్గరికి తీసుకెళ్తా. అక్కడ నువ్వన్నీ చాలా పనులు జేసుకోవచ్చు. నువ్వక్కడ ఆహారం తినొచ్చు, అన్ని తినొచ్చు" అంటే, "లేదు. నాకు కావాల్సినంత భోజనం అతను పెట్టాడు. ఒక పూటకు కావాల్సిన భోజనం అతను పెట్టాడు. అది నేను తిన్నాను. నాకెక్కువ భోజనం మీద ఆశ లేదు. నేను ఇలాగే వెళ్ళిపోతాను. లోపలికెళ్తాను. ఆ గొర్రెలెక్కడుంటే నేనక్కడే ఉంటాను. నాకా పని అప్పజెప్పారు. నేనదే జేస్తా." తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకటొస్తది. ఇంకో వస్తువొస్తది. "నువ్వు ఇటు రా నాతో పాటు నీకు మణులు, మాణిక్యాలు అన్నీ ఇస్తాను" అంటే, "నాకొద్దు. నాకున్న డబ్బు చాలు. నాకెవరు గావాలి? నాకు నా చెల్లి, నా అన్నయ్యే కావాలి. ఇంక నాకేం వద్దు."
అట్లా ప్రతి దగ్గర ఆపుకుంటూ, ఆపుకుంటూ, ఆపుకుంటూ వస్తువులొస్తూనే ఉన్నాయి. ఇట్లానే ఆశ పెట్టేవన్నీ. వద్దు, వద్దు అంటాడు. అని తిరిగొచ్చేస్తాడు. తిరిగొచ్చేంగానే ఆ మాంత్రికుడంటాడు, "నువ్వు చాలా మంచి పని జేశావు. నీ చెల్లి, నీ అన్నయ్య ఎందుకు ఇలా విగ్రహాల్లాగా మారిపోయారు నీకర్థమైందా?" అని అంటాడు. అనంగానే ఎందుకు మారిపోయారంటే వాళ్ళు చేసిన తప్పేంటంటే, నువ్వెప్పుడైతే నీకు ఇబ్బంది పెట్టేవన్నిటిని ఆపేసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఇబ్బంది పెట్టేవన్నీ కూడా నాకు వద్దనుకున్నావు, ఇబ్బందంటే డిస్ట్రాక్షన్స్ అంటే మనని పక్కత్రోవ పట్టించేవన్నిటిని నువ్వు వద్దనుకున్నావు గదా! అందుకు నీ గమ్యాన్ని అంటే నీకిచ్చిన పనిని నువ్వు చేసుకొని రాగలిగావు. ఓకే. నీకొక పని చెప్పాను. నువ్వెళ్ళావు, చేసుకొని వచ్చావు. ఎందుకంటే పక్కన డిస్ట్రాక్ట్ చేసినవన్నిటిని కూడా నువ్వు పక్కన తోసేసావు. అక్కర్లేనివన్నీ పక్కన పెట్టేసావు. అవసరం ఉన్న పని మీద ఫోకస్ చేసావు. అందుకు నువ్వు ఎళ్లి వచ్చేయగలిసావు. మీ అన్నయ్య, మీ చెల్లి అట్లా గాదు. అవి అవి చేస్తున్న పనిలో మేము అడ్డు రాంగానే కరెక్ట్ మీ అన్నయ్య వచ్చాడు గదా! మీ చెల్లిని తీసుకెళ్తా అని. చెల్లిని తీసుకెళ్తా అన్నప్పుడు నేను పని జేస్తే నీకు కావాల్సిందన్నీ ఇస్తా అని చెప్పినప్పుడు నీకు కావాల్సినవి ఇస్తా అని చెప్పినప్పుడు, మీ అన్నయ్య ఏం జేశాడు? బంగారం రాంగానే చెల్లొద్దు, ఏమొద్దు అని బంగారం వైపుకి బోయాడు. అట్లెళ్ళిపోయాడు. అందుకనే మీ అన్నయ్య గూడా విగ్రహం అయిపోయాడు. మీ చెల్లేం జేసింది? కొండ కొండ మీదున్నప్పుడు నేనొచ్చినప్పుడు అదే బంగారం మబ్బు కనిపించినప్పుడు ఆహ్, బంగారం మబ్బు తీసుకెళ్ళిపోయిందని అన్నారు గదా! విగ్రహంగా మారిపోయిందని మీకు తెలిసే ఉంటది గదా! ఎందుకు అంటే బంగారం మబ్బు మాట్లాడింది చెల్లితోటి. నీకు బంగారం గావాలా? లేకపోతే మీ ఫ్యామిలీలో అంటే మీ అన్నయ్య, తమ్ముడు, అమ్మ, నాన్న అందరూ బాగుండాలి అనంగానే బంగారం మబ్బు గురించి కోరుకుంది. కోరుకోంగానే ఏమైంది? తను విగ్రహం అయిపోయింది. నా దగ్గరికొచ్చేసింది. అంతే. సో, అతనేమంటాడంటే, "నువ్వు అంతా చేసుకున్నావు గాబట్టి, చెయ్యాల్సిన పని నువ్వు చేసుకొనొచ్చావు గాబట్టే, నువ్వు మీ తమ్ముడిని, మీ అన్నయ్యని, మీ చెల్లిని తీసుకెళ్ళే హక్కు నీకుంది" అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడనమాట. అది. సో, ఇది మనకేం సంబంధం ఆధ్యాత్మికంలోకొచ్చినప్పుడు, మన లైఫ్ జర్నీ గూడా ఇట్లానే. ఈ మన మన జీవన ప్రణాళిక ఏంటంటే, ఈ గొర్రెల కాపరిలాగా మనకంటూ ఒక పనుంది. ఓకే. ఆ పనిని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనమేం జేస్తాము, మధ్యలో ఈ డిస్ట్రాక్షన్స్ అని, అంటే ఇదొక బంగారం గాని, ఇదని, ఇన్వెస్ట్‌మెంట్స్ అని, పెళ్ళిళ్ళని, ఇవని, అవని అన్నీ అసలు మనం వచ్చిన పని మీద మనం ధ్యాస లేదు. పనెందుకొచ్చాము? ఇప్పుడు ఆ అబ్బాయి గూడా కష్టపడ్డాడు. ఆ అబ్బాయి కష్టపడి ఏం జేశాడు? ఆహ్, హ్మ్, అంటే అన్నీ పోగొట్టుకున్నాడు. టైమొచ్చింది. అంటే తమ్ముడు గాదు. అన్న, చెల్లి లేని టైమొచ్చింది. అనుభవించాల్సొచ్చింది. వాళ్ళ అమ్మ, నాన్న బాధను జూసాడు. అన్నీ జూసాడు. కానీ ఒక్కసారి గూడా ధైర్యం వదిలిపెట్టలేదు. ధైర్యం వదిలిపెట్టకుండా తన చెప్పిన గమ్యం అంటే ఆయన ఆ గమ్యాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించాడు. ఆ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశాడు. అంతేగాని మధ్యలో అన్నీ వచ్చినప్పుడు ఆకర్షణీయమైనవన్నీ వచ్చినప్పుడు అంటే అట్రాక్ట్ అయ్యేవన్నీ వచ్చినప్పుడు గూడా పక్కన పెట్టేసాడు. నాకొద్దు. ఇది కాదు. దీనికోసం ఈ ప్రణాళిక నాది కాదు. నేనొచ్చిందే వేరే దాని కోసం. వేరే దాని కోసం వచ్చినప్పుడు నేనొచ్చినప్పుడు అవి డిస్ట్రాక్ట్ అయినప్పుడు వీళ్ళందరూ విగ్రహాలుగా మారిపోతారు. మనము అంతే. ఆ విగ్రహాలుగా మారిపోవడం అంటే ఏంటి? ఇదే చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఈ జీవన మరణ కాల చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. కాకపోతే ఏం జేయాలి మనం అందరం? చేయాల్సిందేంటంటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి దైవము ఒక 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 లేన్‌లో పంపిస్తదనమాట. ఒక ఒక దారిలో తీసుకెళ్తుంటది. ఆ దారిలో తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే భక్తి మార్గం వల్ల ఏంటంటే ఇట్లా డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు అంటే వేరేవేమైనా ఇట్లా ఇబ్బందులొచ్చినప్పుడు ఇబ్బందులు గాదు. ఏమైనా మనము మన గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితులొచ్చినప్పుడు అంటే ఆకర్షణీయమైన పరిస్థితులొచ్చినప్పుడు మనం ఏం జేస్తాం దాన్ని వద్దులే నాకున్నది చాలులే అని తృప్తిగా ఉంటాం. కృతజ్ఞతా భావంతో ఉంటాం. ఈ అబ్బాయిలాగా. ఉన్నప్పుడు మన పని తొందరగా సులువుగా అయిపోయి మనం ముందుకెళ్ళగలం. ఉన్నత స్థితికెళ్ళగలం. కాకపోతే మనం ఏం జేస్తున్నాం అదొచ్చిందని, ఇదొచ్చిందని మధ్యలో దారి తప్పి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. అందుకనే ఇంకా చాలా టైం పడుతుంది. మనము బయటికి వచ్చి ఈ చక్రం నుంచి బయటికొచ్చి మళ్ళీ ఇంకో లైఫ్ తీసుకొని, ఇంకో జన్మ తీసుకొని, మళ్ళీ అన్నీ నేర్చుకొని అట్లా నేర్చుకొని చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాం. కానీ మనం పెద్ద స్టెప్ ఎయాలంటే, ఒక పెద్ద అడుగే ముందుకెయ్యాలి, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనము ఇలా ఏ దానికి అంటే ఈ ఈ దీనికి లోనవ్వకుండా ఈ అట్రాక్షన్స్ అన్నిటికి లోనవ్వకుండా మన గమ్యం ఏంటి? మనదేంటి లైఫ్? ఓకే. దీనికోసమే వచ్చాము. ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదాము. పర్లేదు మనకు కాకపోతే ఎవరికొస్తది? అనే ధైర్యంతో మనం ఉన్నప్పుడే ముందుకెళ్తాము. ఆ కర్మలన్నీ గూడా తీర్చేసుకుంటాం. ఆ కష్టం పోంగానే ఇగ మిగిలినంతా సుఖమే. ఎందుకంటే
ఆ శిక్షణ అయిపోయింది మనకి. ఆ ట్రైనింగ్ అయిపోయింది. ఆ అబ్బాయికి గూడా ట్రైనింగ్ అయిపోయింది. ఆ లైఫ్‌లో, ఆ జర్నీలో ట్రైనింగ్ అయిపోయింది. అవ్వంగానే వచ్చేసాడు బ్యాక్. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు గాబట్టి, ఇక చక్కగా మనం ధ్యానం అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి.
ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన, ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా
3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో
పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే.
ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి.
శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.